సో నేను ఆ విధంగా వాళ్ళ నిజంగా కూడా అటువంటి రిక్వైర్మెంట్స్ కనుక ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ ఎస్పెషల్లీ హెల్త్ పరంగా ఐఎమ్ హియర్ టు రెస్క్యూ దెమ్ ఆల్వేస్ ఐఎమ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. సో న్యాచురల్లీ ఆ విధంగా వాళ్ళకు నా మీద ఒక మంచి ప్రేమ అభిప్రాయం ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను. మీ మీద సాఫ్ట్గా ఉన్నమాట వాస్తవమే. మిమ్మల్ని మీద ఎవరు కూడా బ్లాక్ మార్క్ పెట్టకుండా చూపిస్తున్న మాట కూడా వాస్తవమే. ఎందుకని మరి మీ ప్రత్యర్థి పొన్నం ప్రభాకర్ మీ మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు? అందుకోసమే కదా ఆ ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరు కూడా ఆయన నచ్చలేదు. ఆయన ప్లస్ అయ్యేది మైనస్ అయిపోయింది. అది ఆయన రిలీజ్ చేయకపోతే ప్రాబబ్లీ ఇంకా చాలా టైట్గా నాకు ఉండేవాడు కావచ్చు. అది రిలీజ్ చేసి ఆయనకు నష్టం జరిగింది దాంతో ఆయనకు. ఎందుకంటే లేని అన్నీ కూడా మాట్లాడిండు. అసలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాడు అయితే. సో అది ప్రజలకు తెలిసిపోతుంది కదా ఇతను ఏందనేది. రెండోది ఏంటంటే మా కాన్స్టిట్యుయెన్సీ లోపల నేను ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాను. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడేది ఉంటే, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మొదలు నువ్వు ఉండే చదువుకోవడానికి హైదరాబాద్లో ఇంకెక్కడో ఉంటావు కావచ్చు, ఇక్కడ వాస్తవ పరిస్థితి నీకు తెలియదు అని మేము చాలామందితో మాట్లాడతాం అట్లా. ఇప్పుడు ఆయన కూడా అదే పరిస్థితిలో ఉన్నాడని తెలియజేస్తున్నాం. అంటే తను కూడా నాన్ లోకలే, వాస్తవాలు తెలియదు అతనికి. తెలియకుండా మాట్లాడటం గురించి మనం మాట్లాడేది ఏముంటుంది. టీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా లబ్ధిదారులకి చేరుతున్నాయా? మధ్యలో ఏ దళారీలు లేరా? లేరు. హుస్నాబాద్లో కూడా అంతే ఉందా? ఎవ్వరు లేరండి. దళిత బంధు ఏ స్థాయిలో అమలైంది ఇక్కడ? దళిత బంధు అనేది ఇప్పుడు మాకు 100 యూనిట్స్ ఇచ్చిండ్రు. 100 యూనిట్స్ 3 గ్రామాలలో 100% ఇచ్చడం జరిగింది. మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే అది ఎట్లుందంటే మేము 3 గ్రామాలు ఇచ్చినా 10 గ్రామాలు ఇచ్చినా కానీ ఇస్తే మాత్రం శాచురేషన్ పద్ధతిలో కూడా ఆ గ్రామాలు ఇవ్వాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. ఆ విధంగానే దాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. అవి టెంపరీగా ఇప్పుడు ఈ లోపల ఎలక్షన్స్ రావడం జరిగింది కాబట్టి మేము అది ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. ఇక వాళ్ళు చెప్పిన కొన్ని మైనస్లు, మీరు అవినీతి దూరంగా ఉంటారు కానీ మీ చుట్టూ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నేతల్లో కొంతమంది పార్టీకి చేటు తెచ్చే విధంగా చేశారు. సంక్షేమ పథకాల విషయంలో కొంత ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇది తెలిసి మీరు అడ్డుకోలేకపోయారనే విమర్శ ఉంది. తెలిసి మీరు అడ్డుకోలేకపోయారా లేకపోతే మీ దాకా రానివ్వలేదా? ఇప్పుడు ఏదో ఒక మనిషికి ఏదో ఒకటి చిన్నది ఉంటుంది, అది కాదని నేను అన్నా. ఇప్పుడు నా లోపల ఏం చూపిస్తానికి లేదు కాబట్టి నా దగ్గర పనిచేసే వాళ్ళ మీద వాళ్ళు ఇట్లా ఆయన అట్లా సార్, ఈయన ఇట్లా సార్, వాళ్ళ దగ్గర అని సార్ మాట్లాడినారు సార్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా అది నిజం కాదు. వాస్తవంగా ఏంటంటే ఏదో ఒక రకంగా ఎవరినో బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళకు పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ ఉండి మాట్లాడు తప్ప వేరే అయితే నాకేమనిపిస్తలేదు. ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చినప్పుడు ప్రజాశీర్వాద సభలో హుస్నాబాద్ నియోజకవర్గం నాదే అనే రీతిలో మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే నాదే, మీరు సతీష్ గారికి వేసినా నాకు వేసినా ఓటు ఒకటే అనే విధంగా మాట్లాడారు. గౌరవపల్లి రిజర్వాయర్ గురించి కూడా మాట్లాడారు. అంటే మీ నెగిటివ్స్ని ఆయన వైపు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నమా, లేకపోతే డోంట్ వరీ లీవ్ ఇట్ అవుట్ నేను చూసుకుంటాననేటువంటి అభయహస్తమా? నెగటివ్స్ ఆయన వైపు తీసుకుపోవడం అనేది మాత్రం నేను ఒప్పుకుంటలేను. కాకపోతే ఏంటంటే నేను మీకు సతీష్తో పాటు నేను కూడా మీకు ఉన్నాను, అన్ని రకాల సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తానికి ఇది నా బాధ్యత అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎన్నికల హామీల్లో చాలా వరకు నెరవేరకుండా ఉన్నాయి. గౌరవపల్లి రిజర్వాయర్తో పాటు మరికొన్ని పనులు కూడా, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏ మొహం పెట్టుకొని టీఆర్ఎస్ ఓట్లు అడగటానికి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలకు వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ రెండు బాగా చాలా బాగా చెప్పాను. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు కోర్టు కేసు వేసిందో చెప్తే మేము తక్కిన కూడా మాట్లాడతాం. ఇవాళ ఆ వర్క్ కావద్దని చెప్పి హైకోర్టులో కేసు వేసిండ్రు. హైకోర్టులో అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. హైకోర్టులో కొట్టివేయబడి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఎలక్షన్ వరకు కావద్దు, ఎట్లనే ఇబ్బంది పెట్టాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది పర్యావరణ పరిరక్షణకు. ఒక్కసారి ఆ ఫైల్ తెప్పించి చూడండి, ఎవరున్నారు ఎవరు వేసినారు అనేది. దానికి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు, సిపిఐకి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి కేసు వేసిండ్రు, అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో దాని వెనకెవరున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. మరి వాళ్ళేమో చేయొచ్చు, మమ్మల్నేమో మీ పని చేయలేదు అని చెప్పి అంటారు. నిజంగానే వాళ్ళకి కనుక ప్రజల మీద ప్రేమ ఉండి, రైతుల మీద ప్రేమ ఉంటే ఇమీడియట్గా కేసు విత్డ్రా చేయమని చెప్పండి. ఆల్రెడీ ట్రయల్ రన్ జరుగుతుంది. వితిన్ 7-8 డేస్ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా టోటల్గా వాటర్ ఫిల్అప్ చేస్తాం. వాళ్ళకి నిజంగానే ప్రేమ ఉండదు. ఆ ప్రేమ లేదు, ఎలక్షన్ కోసం వాళ్ళకి ప్రేమ చూపిస్తుంది తప్ప
నిజంగా ప్రజల మీద రైతుల మీద ప్రేమ లేదు అది. ఇప్పటిదాకా అందరినీ సహకరించుకుంటూ వచ్చినాం. నిర్వాసితులతో కూడా మాకేం ప్రాబ్లం లేదు. వీళ్ళు క్రియేట్ చేసిన ప్రాబ్లమే అది కూడా. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ వాళ్ళకి చాలా సంతోషంగా వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ నేనే పోయి కొబ్బరికాయలు కొట్టి ఫౌండేషన్ స్టోన్లు వేసి వచ్చిన రోజులు ఉన్నాయి. గృహప్రవేశాలు చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళ బిడ్డ పెళ్ళిళ్ళకి పోయిన రోజులు ఉన్నాయి. నాకు ఇంత బ్రహ్మాండంగా మేము చేసుకుంటూ వచ్చినాం. ఎక్కడైనా వాళ్ళకి రోడ్లు కావాలన్నా లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ కూడా ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వచ్చినాం మేము అక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే. అండ్ వీఆర్ గివెన్ వెరీ గుడ్ ప్యాకేజ్, 8 lakhs ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏది కోరుకున్నారో అది చేసినాం మేము. యాక్చువల్గా R&R కాలనీ కట్టి R&R కాలనీ ఇవ్వాలి వాళ్ళకు, కానీ మాకు ప్యాకేజ్ కావాలి సార్, మేము చాలా దిక్కులో సెటిల్ అయిపోయినాం. ఎందుకంటే 2007లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. అప్పుడు కేవలం ఒక 2000 ఎకరాలు 2300 ఎకరాల దాకా అక్వైర్ చేసిండ్రు. అప్పుడు 2,10,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడం జరిగింది. 2009 నుంచి 2014 దాకా ఆ ప్రాజెక్ట్ని కనీసం తట్టడి మట్టి కూడా తీయలేదు. ఇప్పుడున్న నాకు ఆపోనెంట్ ఎవరైతే ఉన్నారో అప్పుడు వారు ఎంపీ కూడా ఉంటారు, వారు ఒక తట్టడి మట్టి కూడా తీయలేదు అప్పటి వరకు. మళ్ళీ 2014గా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉన్నది సార్ ప్రాబ్లం అని చెప్తే వారు స్వయంగా వచ్చి అసలుకి ఈ ప్రాజెక్ట్ ఏంది అని చూస్తే ఇట్ వాజ్ ఓన్లీ 1.14 TMC ప్రాజెక్ట్ అండ్ దే డిజైన్డ్ ఫర్ 1,06,000 acres. 1.14 అనేది 1,06,000 ఎట్లా వస్తుంది, ఎట్లయితుందంటే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా నిజామాబాద్లో. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా గోదావరి జలాలు వరద వచ్చి ఆ వరద నీళ్ళు మిడ్మానేర్లో వచ్చి మిడ్మానేర్ నుంచి వెళ్ళి మళ్ళీ అది గౌరవెల్లికి వచ్చి గౌరవెల్లిలో ఒక పంపు 24 hours నడిస్తే అప్పుడు 1,06,000 acres దాకా పారే అవకాశం ఉంటుంది. కానీ అది సాధ్యమేనా? వరద వస్తేనే కదా సాధ్యము. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని 8.23 TMCకి పెంచడం జరిగింది. అది కూడా మిడ్మానేర్ నుంచి వెళ్ళి ఆ కాళేశ్వరం లింక్ ఇచ్చేసి మిడ్మానేర్ నుంచి వెళ్ళి మనకు వాటర్ వచ్చేటట్టు 3 పంపులు పెట్టి వితిన్ 7 daysలో ఎప్పుడైనా కానీ ప్రాజెక్ట్ అంతా కూడా గౌరవెల్లి అంతా కూడా ఫుల్ ఉండేటట్టు చేసుకొని 24 గంటలు నీళ్ళు ఇస్తానికి 365 రోజులు రైతాంగానికి నీళ్ళు అందేటట్టు వాళ్ళ చేసిన ప్రాజెక్ట్ అది. మరి వాళ్ళు చేసిన సామర్థ్యం ఏంది, మేము చేసింది ఏందో ఒకసారి తెలిస్తే ఇదేమైనా కానీ ఆ రోజు చేసింది ఏందో మేము చేస్తున్నాం తెలంగాణ కానీ చేసింది తప్ప నిజంగా ఈ కాలువలలో కానీ ఆ కెనాల్స్లో కానీ నీళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈరోజు నీళ్ళు కనబడుతున్నాయి వాళ్ళకి. దట్ ఇస్ అ డిఫరెన్స్ రిజల్ట్లీ. వాళ్ళకు కనుక నిజంగానే తెలంగాణ పక్షాన కానీ లేకపోతే తెలంగాణ రైతుల పక్షాన వాళ్ళకు నిజంగానే వాళ్ళకి సేవ చేయాలని ఉన్నది ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఎందుకు వెళ్తారండి? దాని జవాబు రావాలి కదా మనకు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కిన మాట వాస్తవమే. దాదాపు 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. ఇంతవరకు ఒప్పుకుంటాను సతీష్ గారు. ఇక్కడ ఒక చిన్న పాస్ పెడదాం. కేసీఆర్ గారితో అత్యంత సాన్నిహిత్యం ఉంది మీకు. హుస్నాబాద్ పైన ఆయనకు ఎడతెగని వల్లమాలిన ప్రేమ ఉంది. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆయనకు హుస్నాబాద్ మీద ఉన్నటువంటి ప్రేమని మీరు ఇంకా బాగా ఉపయోగించుకొని ఉంటే బాగుండేది. ఇదే బ్లాక్ మార్క్ అంటున్నారు. చాలామందికి ఒక విషయం చెప్పాలి నేను. మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు. విషయం ఏంటంటే 2014 కన్నా ముందు ఉన్న ఎమ్మెల్యేలు హుస్నాబాద్ ప్రాంతాన్ని కానీ, అక్కన్నపేట ప్రాంతం కానీ, కోహెడ ప్రాంతం కానీ, చిగురుమాడి ప్రాంతం కానివ్వండి, ఈ 4 మండలాలు అంటే 5 వరకు CPI ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా ఇప్పటికీ గవర్నమెంట్తోని టైఅప్లో అప్పుడున్న గవర్నమెంట్తోని వాళ్ళు కొలిడ్ అయ్యి వాళ్ళు కలిసి చేసేది. అప్పుడు ఎందుకు డెవలప్ చేయలేదు వాళ్ళు? ఇవాళ 0 నుంచి స్టార్ట్ చేయవలసి వచ్చింది. వాస్తవంగా ఒక్క ఊరికి కూడా కరెక్ట్ రోడ్ లేదు. మట్టి రోడ్లే మొత్తం టోటల్గా. మెటల్ రోడ్స్ కూడా లేవండి అసలుకు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా కానీ మీకు బ్రహ్మాండంగా PR రోడ్స్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఆఖరికి SC తాండాలకు కూడా లేవు, ST తాండాలకు లేవు. అంటే తాండాలకు కూడా ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 61 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది.